సచివాలయ ఉద్యోగులు ఒకళ్ళ ఇద్దరు నిజంగా సచివాలయాల దగ్గర గిలగిల్లాడుతున్నారు పాపం వాళ్ళు. ఏంటి అందరు వస్తున్నారు, ఈ లిస్టులో ఏవో రిలీజ్ చేశారు, అది వాలంటీర్ ఈ వీళ్ళు సిబ్బందే వెళ్ళారు, సచివాలయ సిబ్బంది. వాళ్ళు ఎంతవరకు ఎన్యూమరేట్ చేయగలుగుతారు 2000 ఇళ్ళని? దాంట్లో మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రజలకు ఏం చెప్పింది, మొత్తం ఎన్యూమరేట్ చేసామని చెప్పింది. మొత్తం ఎంతమందికి ఏమేమి పోయినాయో ఎన్యూమరేట్ చేయించాము, అందుకని పరిహారం ఇదని చెప్పింది. కానీ అక్కడేమైంది, ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇందులో ఏంటంటే హ్యూమన్ టచ్, అఫీషియల్ టచ్, ఈ రెండింటి మధ్య ఉండే తేడా. మానవ ముద్ర, అధికారిక ముద్ర. అంటే సరిగ్గా చెప్పాలంటే మన ప్రభుత్వాల యొక్క లెగసీ అంటాం కదా, అధికారులు బ్యూరోక్రసీ అంటాం. బ్యూరోక్రసీ లెగసీ, హ్యూమన్ టచ్. వాలంటీర్ అనేవాడు హ్యూమన్ టచ్. ఈ బ్యూరోక్రసీ అనేటటువంటిది జస్ట్ నా పనితే అని ఉండటం. ఇప్పుడు వరద వచ్చిన చోట ఏం జరుగుతున్నది, వాలంటీర్ ఉన్నప్పుడు హ్యూమన్ టచ్, అక్క, అత్త, అమ్మ, అయ్య, అబ్బా ఇట్లాంటి లెక్కలు వేసుకుని వాళ్ళకి నష్టం జరిగింది అని రాస్తాడు, అంతే కదా, మానవ టచ్ కింద రాస్తాడు. ప్రభుత్వ ఉద్యోగకి వచ్చేటప్పటికి తనకు 4 ఇచ్చారు డేటా, నీది ఫ్యాన్ పోయిందా తీ, ఏసీ పోయిందా తీ, ఫ్రిడ్జ్ పోయిందా ఇది.